సార్ ఇప్పుడు మంచు విష్ణు ఇండియాకొచ్చేసారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా కలవడం జరిగింది. సో, ఇప్పుడు ఈ కేస్‌కి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్ చేసుకుంటున్నారు. విష్ణు అయితే హైదరాబాద్ వచ్చారు. విజువల్స్ మనం చూసాము ఆల్రెడీ. మాట్లాడించే ప్రయత్నం జరుగుతుంది. బట్ ఆయన 2 మాటలు మాట్లాడారు. ప్రతి కుటుంబంలో ఉండేవే. ఇది డిజాల్వ్ అయిపోతాయని చెప్పేసి, త్వరలో గొడవలన్నీ ముగిసిపోతాయని చెప్పేసి ఆయన 2 మాటలు మాట్లాడడం జరిగింది. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి ప్రత్యేకించి చేసేది అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, మోహన్ బాబు గారు రాచకొండ సిపికి ఒక లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్లో మెన్షన్ చేసిందంటే ఏంటంటే, మంచు మనోజ్ అండ్ మౌనిక ఇద్దరి వల్ల తనకు ప్రాణహాని ఉంది. ఓకే. మెయిన్ కాన్సెప్ట్ అది. తనకు ప్రాణహాని ఉంది. 78 సంవత్సరాల సీనియర్ సిటిజన్ నేను. నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి ప్రొటెక్షన్ కోరారు ఆయన. అయితే ఆయన ప్రొటెక్షన్ కోరుతున్న ఈ సందర్భంలో ఆయన కొన్ని ప్రస్తావనలు చేశారు. మనోజ్ 7 నెలల కూతుర్ని కూడా పని మనిషి దగ్గర వదిలేశారు అన్న టోన్లో మాట్లాడటం జరిగింది. మనోజ్ కూతురిని కూడా లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆయన బిహేవియర్ మారిపోయింది, ఆస్తుల కోసం ఎక్కువ గొడవ చేస్తున్న టోన్లో మోహన్ బాబు గారి కంప్లైంట్లో రేజ్ చేయడం జరిగింది. అయితే మనోజు పహేడా పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత రాచకొండ సిపికి మోహన్ బాబు గారు లేఖ రాశారు. ఓకే. మోహన్ బాబు గారు లేఖని తర్వాత మనోజు ఒక బహిరంగ లేఖ రాశాడు. బహిరంగ లేఖ రాసి దాన్ని ట్వీట్ చేయడం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చేస్తూ కొంతమందికి ట్యాగ్ చేశాడు. ట్యాగ్ చేసిన వాళ్ళలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత, ఓకే. అలానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, అలానే హోమ్ మినిస్టరు, తర్వాత పోలీస్ కమిషనర్, వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేశాడు. ట్యాగ్ చేసి న్యాయం చేయండి, జస్టిస్ నీడెడ్ అని చెప్పేసి ఆయన ట్యాగ్ చేయడం జరిగింది. ఆ రాసిన 4 పేజీల లేఖలో ఏముందంటే, లేఖ సారాంశం ఏంటంటే, నాకు ఆస్తులతో సంబంధం లేదు, ఆస్తుల గురించి నేను ఎప్పుడూ గొడవ చేయలేదు, నా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది. నా ముందే నా కుటుంబాన్ని, నా భార్యని, నా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పైన దాడి జరిగింది. సో వీళ్ళ నుంచి నన్ను కాపాడండి, మీరే న్యాయం చేయాలి నాకు అని చెప్పేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని అడ్రస్ చేస్తూ ఆయన లేఖ రాయడం జరిగింది. ఓపెన్గా ఉంది, ఓపెన్ డాక్యుమెంట్ అది, అందరూ కూడా చూడొచ్చు దాన్ని. అయితే ఈరోజు లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే, జలపల్లిలో ఉన్నటువంటి నివాసంలో, మోహన్ బాబు గారి నివాసంలో, అక్కడ నుంచి మనోజ్కు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. బలవంతంగా పోలీసులు వచ్చేసి, కానిస్టేబుల్స్ వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళ పేర్లన్నీ నమోదు చేసుకొని అర్జెంటుగా మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి మనోజ్కు సంబంధించిన వ్యక్తుల్ని బయటకు పంపించేస్తున్నారు అని చెప్పేసి మనోజ్ బయటకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది వీడియో బయట. నేను ఆస్తి కోసం, డబ్బు కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవం, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా, నా భార్య వీరి ఇంక్లూడ్ చేయడం, నన్ను కుట్టేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ చూపించాను, కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాంకుంటారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యం ఉండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరి. మాట్లాడే సందర్భంలో కూడా ఆయన 3 విషయాలు ప్రస్తావించారు. ఒకటి, ఇది ఆత్మాభిమానానికి సంబంధించిన పోరాటం నాది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకొకటి, తన ముందే తన భార్య పైన, తన మనుషుల పైన దాడి చేశారు, ఇప్పుడు కూడా వాళ్ళని బలవంతంగా బయటికి పంపించే ప్రయత్నం చేశారు, బయటికి పంపించేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకొకటి, ఆస్తులకు సంబంధించిన విషయం కాదని ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ 3 విషయాలు అయితే బహిరంగంగా ఆయన మాట్లాడటం జరిగింది. బట్ ఇక్కడ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఈ ఎవరిని కలుస్తున్నారు ఏంటి, ఇంకా డీజీపీని కలుస్తారా, సిపిని కలుస్తారని మాట్లాడినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తాను నేను,
నేను నాకు ఆత్మాభిమానం దెబ్బతిన్న అన్న టోన్లో మాట్లాడడం జరిగింది. ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న ఈ గత జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్టయితే యూనివర్సిటీకి సంబంధించిన విషయాల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. అవసరమైతే అధికారులకు నేను సబ్మిట్ చేస్తానన్న టోన్లో కూడా ఆయన ట్వీట్లో లేఖ 4 పేజీల లేఖలో అది కూడా ఉంది. యూనివర్సిటీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది, అది తిరుపతిలో ఉన్న సందర్భంలో ఏపీ గవర్నమెంట్కి ఆయన అప్పీల్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సంబంధించిన అధికారులు ఎవరైనా రాగలిగితే నేను సబ్మిట్ చేస్తానంటోళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ అవకతవకలను ప్రశ్నించినందుకే యూనివర్సిటీకి సంబంధించినటువంటి వినయ్ అనే వ్యక్తి తన సమక్షంలోనే తన కుటుంబ సభ్యులపైన దాడి చేసే ప్రయత్నం చేశాడని, అప్పుడు మోహన్ బాబు గారు కూడా ఆ ప్లేస్లో ఉన్నారని, ఆయన ఎదురుకునే ఇది జరిగిందని చెప్పేసి ఆయన క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఒక కుటుంబంలో జరుగుతున్నటువంటి తగాదా ఏదైతుందో అది బాహ్య ప్రపంచానికి తెలియటం అనేది ఇప్పుడు ఈ మంచు ఫ్యామిలీలో ఇంత మునుపు గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో 2 సంవత్సరాల క్రితం ఒక వీడియో బయట రావడం జరిగింది. దాన్ని కాదు ప్రాంక్ అని చెప్పేసి లేకపోతే రియాలిటీ షో అని చెప్పేసి ఒక వీడియో కూడా తర్వాత విష్ణు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవలు కూడా విష్ణు మాట్లాడుతూ ఎయిర్పోర్ట్లో అది ప్రతి కుటుంబంలో ఉండే గొడవలే, త్వరలో సమస్య పోతాయన్న టోన్లో మాట్లాడేవారు. బట్ ఇక్కడ చూస్తుంటే మనోజ్ ధోరణి చూస్తుంటే తనకి ఆత్మాభిమానం దెబ్బతిన్నది, నేను ఫైట్ చేస్తానంటోళ్ళు అతను మాట్లాడాడు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి మనోజ్కి మద్దతు రావట్లేదు, నన్ను పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోవట్లేదు అన్న టోన్లో మాట్లాడడం జరిగింది మనోజ్. సో మనోజ్ న్యాయం కోరుకుంటున్నాడు. ఇక్కడ అన్యాయం చేసింది ఎవరు, న్యాయం ఎవరికి జరగాలి అనేది ఒక డిస్కషన్. ఇక్కడ మోహన్ బాబు గారు వర్సెస్ మనోజా, లేకపోతే మోహన్ బాబు గారు విష్ణు వర్సెస్ మనోజా అనేది చూడాలి. నిన్న మంచు లక్ష్మి చూసుకుంటే నిన్న ఈ గొడవలు జరుగుతున్న తరుణంలోనే మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. తను ఎయిర్పోర్ట్లో వెళ్తున్న విజువల్స్ పోస్ట్ చేసి బై హైదరాబాద్ అని పెట్టేసింది. సో తనకి ఈ గొడవలతో సంబంధం లేదు అని తను వెళ్ళిపోవడం జరిగిందా, లేకపోతే నీకు సంబంధం లేదు నువ్వు సైడ్ అయిపోవడం అని చెప్పేసి ఎవరైనా చెప్పారా ఏంటి అనేది పక్కన పెడితే తనైతే ముంబై వెళ్ళిపోవడం జరిగింది. సో ఆస్తులకు సంబంధించి గొడవల, ఆత్మాభిమానానికి సంబంధించిన గొడవల, లేకపోతే ఏదైనా కావచ్చు, బట్ కుటుంబంలో గొడవలు, తండ్రి కొడుకుల గొడవలు, అన్నదమ్ముల గొడవలు అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఇది ఇప్పుడు 3 రోజులు అవుతుంది, 3 రోజుల నుంచి కూడా ఇదే ధోరణిలో నడుస్తుంది. విష్ణు వచ్చారు, విష్ణు ఎవరికి సర్ది చెప్తారు, ఎవరు సపోర్ట్ ఇస్తారు అనేది పక్కన పెడితే ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పెడతారా, బయటికి రాకుండా ఇష్యూని లోపలే క్లోజ్ చేసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. బట్ వీళ్ళు మీడియా కూడా అక్కడ ఉంది, మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఈ గొడవలు ఎంతవరకు వెళ్తాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, ఎవరు దగ్గర పరిష్కారం అవుతాయి అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం ఇది.